ఆధారంగా మిగతా డాక్టర్లు అందరూ చేసిన దీని ఆధారంగా ఇచ్చింది ఆవిడ నివేదిక. ఆవిడని ఎందుకని చెప్పి ఆవిడ వాటి దాకా కూడా మొండి పట్టుకుని తను ముందస్తు బెయిల్కి వెళ్తోంది తప్పించి తనేమి ఆ కేసులో వెనకడుగు ఎందుకు వేయట్లేదు అంటే ఆవిడ తప్పుడు నివేదిక ఇచ్చానని కనుక రాసిస్తే ఆవిడ ఉద్యోగం పోతుంది. రేపప్పుడు ఆ కోర్టుకు వెళ్తారు, అట్లాంటి వాళ్ళు సర్టిఫికెట్ ఎట్లా వ్యాలిడు ఒత్తిళ్ళకి తాలొగ్గేసి ఇచ్చేస్తారని. కాబట్టి ఒకవేళ నిజంగా ఒత్తిడికి తాలొగ్గినా ఒప్పుకోరిక. ఇంకోటి, ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదని చెప్పి ఇంకో డాక్టర్ చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను ఇచ్చాను సర్టిఫికెట్, మీరు అది తప్పని చెప్తే ఎట్లాగా? అలా చేస్తే డాక్టర్ మీద చర్య తీసుకుంటామని రాసివ్వండి, చర్య తీసుకోవాలి లెక్క ప్రకారం. ఒక డాక్టర్ సదరం సర్టిఫికెట్ ఇచ్చాక అది చెల్లదని ఇంకొక డాక్టర్ ఇస్తే, లేదా అంతకంటే తక్కువ అంగవైకల్యం ఉందని కనుక రాసిస్తే, రేపు పొద్దున ఈ మొదటి సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ మీద చర్య తీసుకోవచ్చు, లేదా రేపు ఈ డాక్టర్ మీదనే చర్య తీసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఇష్యూ ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంటే ఒకటి సార్, సదరన్ సర్టిఫికెట్ అనేది వైకల్యానికి గుర్తింపుగా ఇచ్చేది. ఇప్పుడు ఒక కాలో చెయ్యో ఎవరికో లేదన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని సర్టిఫికెట్ తీసుకుని ఇంకొకసారి నిజ నిర్ధారణ ఎందుకు? ఇప్పుడు నిన్న ఆయన చెప్పినట్టు డోలా బాలవీరాంజనేయ స్వామి మళ్ళీ రీసర్వే చేస్తున్నాం, ఇందులో అనర్హులు నేరు పారేస్తామన్నారు. ఓకే, రీసర్వేలో అది వేరు, ఒక రకంగా దానికి పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి అది చెయ్యొచ్చు, దానివల్ల ఏమో అందులో రాజకీయం ఉండొచ్చు, కొంతమంది చేసేచ్చు. కానీ ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ విషయంలో నిన్నటి వరకు వైకల్యం ఉన్నవాడికి ఇప్పుడు లేకుండా పోదు కదా, మళ్ళీ ఇంకో కొత్త సర్టిఫికేట్ తీసుకోవడం ఎందుకు? అదే నేను అంటుంది. అది అంగవైకల్యం లేకపోయినా వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్నారని వీళ్ళు ఇప్పటిదాకా జనానికి చెప్తున్నారు, అలా ఇచ్చారు అని. అది నిజమా కాదా? అది నిజమైతే ఆ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ని తీసేయాలి. ఒకవేళ ఇప్పుడు అది వైకల్యం అంత లేదు అని సర్టిఫికెట్ ఇస్తే, రేపు పొద్దున ఈ వికలాంగుడు ఎవరైతే ఇంతకాలం పొందాడో ఇతను రేపు పొద్దున ఈ డాక్టర్ మీద కేసు